నమస్కారం అండి. నమస్తే. ఈ మాసం మొత్తం కూడా చాలా పవిత్రమైన మాసం, చాలా ప్రత్యేకత కలిగిన మాసం. ఎందుకని ఈ మాసానికి ఇంత ప్రత్యేకత? ఈ మాసంలో ఖచ్చితంగా పూజ, నిత్య దీపారాధన చేయాల్సిన వాళ్ళు నియమాలు అయితే కంపల్సరీ పాటించాలని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకని? నా కార్తీకో సమో మాసః అని ఒక మాట ఉంటుంది. అంటే కార్తీక మాసమునకు సమానమైనటువంటి మాసము లేదని. అంటే మిగతాయి తక్కువ అని కాదు, ప్రతి రోజుకు ప్రతి క్షణం కూడా గొప్పదే. అవునండి. నిత్యము ఆనందంగా ఉండాలి. పండగ రోజు, పుట్టినరోజు ఇంకొంచెం ఆనందంగా ఉంటాం. అంటే మిగతాయి తక్కువ అని కాదు. అలాగే కార్తీక మాసము హరిహర బ్రహ్మాదులకు విశేషమైనటువంటి రోజు. హరిహర బ్రహ్మాదులను అర్చించేటువంటి రోజు. మనకు ముఖ్యంగా హరిహరులకు ప్రియమైనది కార్తీక మాసం అని అంటారు. అయితే బ్రహ్మాదులను కూడా అన్నారు, కానీ బ్రహ్మదేవుడు ఎప్పుడు కూడా ఏదైతే ఉత్సవాల్లో అధిదేవతగా ఉంటారు. బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మోత్సవం అని తిరుమలలో చేస్తుంటారు. అంటే మనకు బ్రహ్మదేవుడు ఉత్సవాల్లో అధిష్టాన దేవతగా ఉంటారు. అందుకు ప్రత్యేకించి ఆయన దేవాలయాలు ఒకటో రెండో చోట ఉంటాయి. ఎందుకంటే మిగతా ఏ ఉత్సవం చేసినా బ్రహ్మదేవుణ్ణే అర్చించాలి. కనుక ఈ కార్తీక మాసము హరిహరులకు చాలా విశేషమైనదిగా చెప్పబడ్డది. ముఖ్యంగా కార్తీక మాసము ఆరంభము పాడ్యము నుండి బహుళ అమావాస్య వరకు అన్ని విశేషాలు, అందులో పౌర్ణమి వరకు కొంచెం ఎక్కువ విశేషాలు చెప్పారు. కార్తీక మాసం అంటేనే మనకు ముఖ్యమైన కొన్ని లక్షణాలు ఉంటాయి. మొదటిది స్నానం, నదీ స్నానం. నదీ స్నానము ఎందుకు చేయాలి? చల్లగా ఉంటుంది వాతావరణం కార్తీక మాసంలో. ఆషాఢ శ్రావణ మాసాలు దాదాపుగా వర్షాలు ఎక్కువగా ఉంటాయి. అప్పుడంతా కూడా నదీ ప్రవాహంగా ఉండి బురదగా ఉంటుంది. ఎప్పుడైతే భాద్రపదం వెళ్ళిపోయి ఆశ్వీజ మాసానికి వచ్చి ఆశ్వీజ మాసం వెళ్ళిపోయే ముందర నీళ్ళని శుభ్రంగా ఉంటాయి, ఇంకా వర్షాలు తగ్గిపోతాయి. శుభ్రంగా ఉన్నప్పుడు నది గుండా వచ్చేటువంటి నీళ్ళన్నీ కూడా ఈ నది తీరంగా ఉండేటువంటి అనేక ఔషధి వృక్షాలు ఉంటాయి. ఆ ఔషధాలను కలుపుకుంటూ రాపిడి చేస్తూ నీళ్ళు వస్తుంటాయి. అప్పుడు ఆ నదీ జలంలో మనకు ఔషధి గుణములున్నటువంటి నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లతో స్నానం చేయడం ద్వారా, అది కూడా ప్రాతస్నానం, ఉదయం చేయడం. ఎందుకంటే ప్రతిరోజు నది స్నానం విశేషం చెప్పారు, కానీ కార్తీక మాసంలో తప్పకుండా చేయమన్నారు. నది లేదు మన దగ్గర, అప్పుడు ఏం చేస్తామంటే మనం ఉన్నటువంటి నీళ్ళలోనే గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలే అస్మిన్ సన్నిధింకురు. ఈ నీళ్లలో ఆ దేవతలందరూ కూడా ఆ నది తీరాలు వచ్చి ఉండాలని నదీ స్నానంగా చెప్పారు. రెండవది దీపం. మామూలుగా దీపాలనేటువంటి ఒక మాసంతో కూడింది కార్తీక మాసం ఒకటే. మామూలుగా చైత్ర దీపం, వైశాఖ దీపం అని అంటూ ఉండవు, కార్తీక దీపం అంటాం. కార్తీక దీపము చాలా విశేషమైనటువంటిది. ఇది హరిహరులకు ప్రియమైనటువంటి మాసం గనక ఈ దీపము చాలా ఉత్తమమైనటువంటిదిగా ఉన్నతంగా చెప్పారు. ఎప్పుడైతే ఉదయం లేవగానే తలస్నానం చేసి లేదా నదీ స్నానం లేకుండా ఇంట్లో స్నానం చేసి భగవద్ ఆరాధనలో దీపానికి ప్రాధాన్యత, దీపారాధన చేసి తర్వాత భగవద్ దర్శనం, భగవంతుని దేవాలయం వెళ్ళడం లేదా దగ్గరలో ఉండేటువంటి మన ఇంట్లో అయినా సరే చేసుకొని ఆ తర్వాత భగవన్నామస్మరణం, ఆ మాసమంతా కూడా భగవంతుని స్మరించమని చెప్తారు. మామూలుగా ఈ నెలలో అందరూ కూడా శాకాహారాన్ని భోజనం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏదైనా అలవాటు ఉన్నా కూడా ఈ మాసంలో చాలా నియమంగా ఉంటారు. ఇది ఇద్దరికి, శివుడికి అటు విష్ణుమూర్తికి అభేదంగా భేదము లేకుండా చెప్పబడ్డటువంటి మాసం. తర్వాత చేసేటువంటిది దానం. ఈ కార్తీక మాసంలో ఏ కొద్ది దానం చేసినా విశేషమైనటువంటిది, అంటే కోటి సంఖ్య రెట్ల కంటే ఎక్కువగా చెప్పబడ్డటువంటిది కార్తీక మాసం. ఆ తర్వాత వ్రతం, దామోదర వ్రతము అని ఉంటుంది. అంటే నారాయణమూర్తిని అర్చించడం, కార్తీక దామోదరుడని కూడా పిలుస్తుంటారు ఈ మాసాన్ని. తర్వాత ఇదే మాసంలో వచ్చేటువంటి నాగుల చవితిని 4వ తిథి రోజు అటు సర్పదేవతకు అర్చించడం.
మామూలుగా పుట్టకు వెళ్ళి పాలు పోయడం, లేకపోతే ఇంట్లోనే వల్మిక పూజ అని మట్టితో పుట్టను చేసి అక్కడ దాన్ని అర్చన చేస్తూ ఉంటారు. అది మన దగ్గర సాంప్రదాయంగా ఉంది తెలుగు ప్రాంతాల్లో. ఇది 4వ రోజు చేసేది. తర్వాత 8వ రోజు అష్టమి రోజు గోపాష్టమి అని ఉంటుంది. అంటే గోవులను పూజించేటువంటి అష్టమిగా చెప్పబడ్డది. పశు సంపద వృద్ధి కలుగుతుందని. ఆ తర్వాత వచ్చేసి మనకు ఏకాదశి ఉత్థాన ఏకాదశి, నారాయణమూర్తి నిద్ర నుంచి లేచినటువంటిదిగా చెప్తారు. దాని తర్వాత వచ్చేది చిలుకు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అని కార్తీక మాసంలో చాలా విశేషంగా చెప్పబడ్డది. అయితే ముఖ్యంగా కార్తీక మాసంలో పౌర్ణమి రోజు 365 ఒత్తులు అని చెప్పి వెలిగిస్తుంటారు. నిజంగా ఈ సాంప్రదాయం శాస్త్ర ప్రకారంగా ఉందా? చాలామంది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మనిషికి ఒక 365 అని చెప్పి వెలిగిస్తూ ఉంటారు. నిజంగా ఇంటిల్లిపాదికి ఒకటి వెలిగిస్తే సరిపోతుందా, లేదంటే అలా మనుషులను బట్టి వెలిగించాలంటారా? మామూలు కార్తీక మాసం అంటే దీప ప్రధానం చెప్పుకున్నాం కనుక ఇంతకుముందు చెప్పినట్టుగా ద్వాదశి పూర్తయిన తర్వాత 2 రోజులకు వచ్చేటువంటిది కార్తీక పౌర్ణమి. మనకు మొత్తం కూడా సంవత్సరంలో 12 పౌర్ణములు వస్తాయి. ఒక్కోసారి మనకు అధిక మాసం వచ్చినప్పుడు ఇంకొకటి ఎక్కువ వస్తుంది. సాధారణంగా 12 పౌర్ణిమలలో ప్రతి పౌర్ణిమ విశేషం. అందులో కార్తీక పౌర్ణమి ఇంకా చాలా విశేషంగా చెప్పబడ్డది. ఈరోజు దీపార్చన, దీపములను మనము వెలిగించడం. 365 సంఖ్య అంటేనే అర్థమైన సంవత్సరము. అయితే మనకు పెద్దవాళ్ళు చెప్పింది నిత్య దీపారాధన. దీపారాధన ఇంట్లో గృహ యజమాని చేయాలి. మిగతా వాళ్ళందరూ ఒక 5-6 ఇంట్లో కుటుంబం ఉంటే వాళ్ళు నమస్కారం చేసుకోవడం. నిత్యం దీపం అందరూ ఎన్ని దీపాలను పెడతాం ఇంట్లో? కానీ కార్తీక మాసంలో 365 రోజులు మనం ఆ యొక్క దీపము వెలిగించకపోయినా కార్తీక మాసంలో దీపార్చన ఒక వత్త కట్టగా చేసి నేతిలో ముంచి మనం తులసి చెట్టు దగ్గర కానీ బయట దేవాలయంలో కానీ వెలిగించడం ద్వారా సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసినటువంటి ఫలితము కలుగుతుంది. దీపారాధన ద్వారా స్వయంగా భగవంతుని అర్చించినట్టు. ఎందుకంటే మూర్తి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన భగవంతుడిగా చూడాలంటే చాలా స్టెప్స్ ఉన్నాయి, సోపానాలు. కానీ దీపం ప్రత్యక్షంగా మనకు కనిపిస్తుంది. తాను కరిగిపోతూ మనకు వెలిగినిచ్చేటువంటిది దీపం గనక అటువంటి ఆ దీపాన్ని అందరూ చేయడం ఉత్తమం. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ఆ ఒక చిన్న వత్తుల కట్ట తీసుకొని నేతిలో వెలిగించి చేయడం విశేషం. ఎందుకంటే నిత్యము ఇంట్లో ఎన్ని దీపాలను పెడతాం? ఒకసారి దీపారాధన చేసి అది అంతవరకు చేస్తాం కనుక ఒక్క ఇంట్లోనే 5 దేవాలయాలు ఉండవు. దేవతా మందిరం ఒకటే ఉంటుంది ఇంట్లో కనుక ఆ తండ్రి కానీ అమ్మ కానీ యజమానులు వాళ్ళు వెలిగిస్తే మిగతా వాళ్ళందరి కార్తీక మాసంలో చేయడం ఒక ఉత్తమమైన మార్గం, ఒక గొప్ప అవకాశం మనకు అది ఆ రోజు చేయడం. ఓకే గురుగారు, ఉసిరికాయ దీపం కూడా వెలిగిస్తూ ఉంటారు. దాని వెనకాల ఆంతర్యం ఏమైనా ఉందా? ప్రయోజనం ఏంటి అది చేయడం వల్ల? ఆమలకం అంటారు ఉసిరికాయ అంటే. ఉసిరికాయ అంటే కూడా ఐశ్వర్యం, లక్ష్మీ అమ్మవారుగా చెప్తారు. ఆదిశంకర్లు కూడా ఒకసారి చిన్నప్పుడు తన 5వ సంవత్సరంలోని భిక్షాటన వెళితే కారడిలో ఒక అమ్మ దగ్గర వెళ్ళి భిక్షాందేహి అంటే ఆమె దగ్గర ఏం లేదు, ఎండిపోయిన ఒక ఉసిరికాయ ఇస్తే ఇచ్చింది. ఇది ఎండిపోయిందా, బాగుందా, గొప్పగా ఉందా అని చూడలే. వచ్చినటువంటి వాళ్ళకి నా దగ్గర ఏది ఉందో అది ఇవ్వాలనేటువంటి భావన చేత ఈ కార్తీక మాసంలో విశేషంగా ధాత్రి నారాయణ స్వామి అంటారు ఉసిరి చెట్టుని. ఈ ఉసిరి చెట్టు తులసి చెట్టు కలిపి కళ్యాణం కూడా చేస్తారు. తులసి లగ్నం అని, తులసి వివాహం ద్వాదశి రోజు చేస్తారు. ద్వాదశి రోజు లేదా ఏకాదశి రోజు ముందు, కుదరకపోతే పౌర్ణమి రోజు చేస్తారు. ఇది కూడా కుదరకపోవడం అంటే వాళ్ళు ఇంకేదైనా ఇబ్బందులు ఉంటే కార్తీక మాసంలో ఏదో ఒక రోజు అయినా తప్పకుండా చేస్తారు. లేదంటే ద్వాదశి, ఏకాదశి, పౌర్ణమి విశేషమైనటువంటి కనుక నారాయణమూర్తి ఆమలక రూపంలో ఉసిరి చెట్టుగా ఉన్నటువంటిది. అలాగే పౌర్ణమి రోజు ఉసిరికాయను అరగదీసి దాని రసముతో స్నానం కూడా చేస్తారు. ఉసిరికాయ ప్రయోజనం ఐశ్వర్యమే. ప్రతిదానికి కూడా ఐశ్వర్యం అంటే బంగారము బట్టలు కాదు, డబ్బే కాదు. ఐశ్వర్యం అంటే ఆనందం. ఆనందముతో కూడిన ఐశ్వర్యం. డబ్బులు చాలా ఉండి ఆనందం లేకపోతే ఏం లాభం? ఆనందం కోసమై ఇంకొక మాట కూడా చెప్పారు, ఆరోగ్యం కూడా. అంటే ఇంతకుముందు నదీ స్నానం చేస్తూ ఓషధుల యొక్క రాపిడి ద్వారా ఆ నీళ్లతో కలిసి మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో ఈ ఉసిరికాయ, మరి మిగతా మాసాల్లో చెప్పలే, కార్తీక మాసం అందులో చల్లనీళ్ళ స్నానమే చెప్పారు. అనారోగ్యం ఉన్న వాళ్ళకి వేరు. కానీ ఆ రోజు బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యోదయాత్ పూర్వం, సూర్యుడు రాకముందే స్నానం చేస్తే విశేషం. అనారోగ్యంగా ఉన్నప్పుడు వేరు, వేడి నీళ్ళు చేస్తాం. కానీ ఈ నెల రోజులు
చల్ల నీళ్ళు స్నానం చేస్తే మంచిది. ఎందుకంటే కార్తీక మాసంలోనే దీక్షలు ఉంటాయి, కార్తీక మాసంలోనే వ్రతాలు కొత్తగా పట్టుకుంటారు, అవునండి, కార్తీక మాసంలోనే ఉద్యాపనలు. అంతే. కనుక విశేషంగా చెప్పబడ్డటువంటిది కార్తీక మాసమే చెప్పారు. ఓకే. అయితే ఇప్పుడు మాసం అంతా కూడా దీపారాధన చేస్తుంటారు. అంటే ఆడవారికి వీలవని ఆ 4-5 రోజులు వదిలేస్తే మిగతా రోజులన్నీ కూడా దీపారాధన చేస్తారు. అయితే ప్రతి నిత్యం తలస్నానం చేసే ఈ పూజ చెయ్యాలా? చాలామంది అంటారు ఈ నెలంతా కూడా దీపారాధన చేసే వాళ్ళు నేలపైన నిద్రించాలి అని చెప్పి. ఆహారంలో కూడా ఇందాక మీరు మాంసాహారం చెప్పారు, దాంతోపాటు ఉల్లిపాయ, వెల్లుల్లి ఇవి కూడా తీసుకోకూడదని చెప్పి. ఇవన్నీ నిజమే అంటారా గురుగారు? నిత్య తల స్నానం అనేది శరీర ధర్మాన్ని బట్టి ముఖ్యంగా మగవాళ్ళు చేయాలి. ఆడవాళ్ళు కొన్ని నియమాలు తక్కువ మగవాళ్ళకి ఎక్కువ పెట్టారు, వాళ్ళు చేయలేక వీళ్ళ మీద పెట్టేశారు. అయితే నిత్య తల స్నానం అని చెప్పాలి, విశేషాలు చెప్పారు దాంట్లో. ఆరంభము, పౌర్ణిమ, ఏకాదశి, ద్వాదశి ఇలాంటి రోజులు స్త్రీలకు చెప్పారు. ఇందులో ఆహార నియమాలు, ఆహార నియమం కూడా చెప్పింది ఎందుకంటే శరీర ధర్మం కోసమే. రోజు బాగా తింటున్నాం, ఒకరోజు ఉపవాసం ఉంటే అది శరీరానికి మంచిది. ఓకే. మనం అందరు సాధారణంగా కూడా చెప్తారు, మేము చాలా కష్టపడ్డాము, మా పిల్లలు కష్టపడద్దు అంటారు. నిజానికి అది తప్పు. మనం కష్టపడితే మనకు ఆ విలువ తెలిసింది, పిల్లలకు కూడా కష్టం తెలియాలి. అంటే అన్ని ఇంట్లో ఉన్న ఒక రోజు ఉపవాసం పెట్టాలి వాడిని, చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. ఉపవాసం ద్వారా భగవద్ అనుగ్రహం కంటే ముందు ఆరోగ్యం ఉంటుంది. అంటే ఆకలి ఎలా ఉంటుందో తెలియాలి, డబ్బు లేకున్నా ఎలా మనం బయట మనం నిలదొక్కుంటామో తెలియాలి. ఈ విధంగా ఉపవాసం అంటేనే భగవంతుడికి దగ్గరగా ఉండడము. ఉప అంటే దగ్గర, సమీపము. వాసం అంటే నివసించడం. భగవంతుడి దగ్గరగా నివసించేదే ఉపవాసం. దీంట్లోనే కింద నేల మీద పడుకోవడం శరీర ధర్మం. పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు చేయలేరు కనుక ఏ వయసులో అది చేస్తే మంచిది కనుక కింద పడుకోవడం అనేది కూడా ఒక నియమం. అది కూడా ఆరోగ్యం, ఆరోగ్య సూత్రమే అది కూడా. అలా నియమం చెప్పారు. అంటే భగవంతుడి దగ్గరగా ఉండాలంటే భగవంతుని ధ్యానం చేస్తూ, భగవద్ ఆరాధన చేస్తూ, భగవంతుడికి సంబంధించినటువంటి పురాణం వినడం ముఖ్యమైన. కార్తీక మాసంలో పురాణం వినడం, అందువచ్చే కార్తీక పురాణం అని ఉంటుంది. అది ఒక్కొక్క అధ్యాయంగా 30 అధ్యాయాలు చెప్పారు. రోజుకు ఒక అధ్యాయం వినడము, దాంట్లో కూడా ఎవరైతే మహాత్ములు ఉన్నారో వాళ్ళ చరిత్రను తెలుసుకోవడం, కార్తీక మహాత్మ్యం, దీప మహాత్మ్యం అవన్నీ కూడా కార్తీక పురాణంలో ఉంటాయి. కనుక శరీర ధర్మాన్ని బట్టి నియమాలు మనకు కొంచెం మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడు శరీర ధర్మం బట్టే. అంతా బాగున్నాము, నేను కింద పడుకోను పైన పడుకుంటా అంటే మూర్ఖత్వం అవుతుంది. కనుక భగవంతుని మూర్ఖత్వంతో మనము కొలవకూడదు. విశ్వాసం చేత, భక్తి చేత, శ్రద్ధ చేత భగవంతుడికి దగ్గరగా ఉన్నట్లయితే ఆ భగవంతుడు నీకు దగ్గరగా ఉంటాడు. అయితే గురుగారు, ఇప్పుడు ఈ మాసం అంతా కూడా శివుడికి ప్రీతికరమైనది కాబట్టి, శివుడికి అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం చేయాలనుకుంటారు. ప్రతినిత్యం ఆలయానికి వెళ్ళటానికి వీలు పడని వాళ్ళు ఇంట్లో శివలింగం పెట్టి అభిషేకం చేసుకోవచ్చు అంటారా? తప్పకుండా. అభిషేక ప్రియో శివ. అర్చన, నారాయణమూర్తికి అర్చన అంటే ప్రీతి, సూర్య భగవానుడికి నమస్కారం అంటే ఇష్టం. అటువంటి శివుడి ఆరాధన అభిషేక ప్రియంగా. రుద్రము అని ఉంటుంది. రుద్రం అంటే నమకము, చమకము. నమస్కారం అంటే ప్రకృతిలో ఉండే, జగత్తులో ఉండేటువంటి ప్రతి వస్తువుకు నమస్కారమే నమకము. అదే రుద్రం అంటారు. ఓం నమో భగవతే రుద్రాయ అంటూ ఆరంభం అవుతుంది. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ అంటే శివుణ్ణి, ఆయనను అభిషేకంతో అర్చించడం. నీళ్లు పోసి హర హర మహాదేవ అంటే ఆనందపడుతూ పరవశిస్తాడు పరమశివుడు. అందులో కార్తీక మాసంలో పరమేశ్వరుడి యొక్క ఆరాధన ఉదయము, సాయంకాలం. సాయంకాలం ఇంకా విశేషంగా చెప్పబడ్డది. దేవాలయాల్లో నిత్యము జరుగుతుంది. దేవాలయానికి వెళ్ళినా వెళ్ళకున్నా మన ఇంట్లో ఒక శివుణ్ణి చిన్నగా పెట్టుకొని, మన ఇంట్లో లింగం శివరూపంగా ఒక సాలగ్రామ రూపం కానీ ఒక రూపంగా పెట్టుకోవాలని ఇబ్బంది, మనం చేయలేకపోతే అప్పటికప్పటికి పుట్టమట్టి తెచ్చి ఒక శివుడిగా రూపంగా ఏర్పడి దాని మీద పాలు పెరుగు పోసి మహాదేవ అంటే చాలు, మంత్రం రాకున్నా సరే మహాదేవ అని అందరికి వస్తుంది. అది విశేషం. ఈ శివుడి యొక్క అభిషేకాలు అనేక రకాలుగా ఉంటాయి. అంటే ఒక్కొక్క స్థాయి ఉంటుంది. మహాలింగార్చన అని కైలాస ప్రస్తారం అంతా కూడా ఒక ఇంట్లో పీటపైనే 365 చిన్న చిన్న లింగాలు పెట్టుకొని కైలాస ప్రస్తార యంత్రం వేసుకొని దాని మీద అభిషేకం చేయడం. సహస్రలింగార్చన 1196 లింగాలు పెట్టి ఇంకొంచెం పెద్దది. అలాగే బిల్వార్చన, బిల్వపత్రి చేత శివుడికి అర్చన చేయడము, రుద్రాక్షల చేత అర్చన చేయడము, పంచామృతముల చేత అర్చన చేయడం ద్వారా
పరమశివుడు పరమానందం పొందుతాడు. ఎక్కడైతే పరమశివుని అర్చన అవుతుందో, అభేదంగా చెప్పాను కానీ నారాయణమూర్తి ఆనందపడతాడు. ఎక్కడైతే కార్తీక మాసంలో నారాయణమూర్తి అర్చన అవుతుందో శంకరుడు ఆనందపడతాడు. ఎందుకంటే ఇద్దరికి అభేదంగా చెప్పబడింది. హరిహరులకు చాలా ఇష్టమైనటువంటి మాసంగా చెప్పబడ్డది కనుక శివుడికి అభిషేకంగా ఎంత చేస్తే అంత విశేషంగా చెప్పబడ్డది. గురుగారు హరహర మహాదేవ అన్నారు కదా, అసలు ఎందుకు తలుస్తారు ఇలా శివయ్యని హరహర మహాదేవ అని? మామూలుగా దేవతలందరికీ కూడా ఒక పేరు ఉంటుంది. మహావిష్ణువు అంటాము, మహాలక్ష్మి అంటాం, మహాసరస్వతి అంటాం, మహాదుర్గ అంటాం, ఇట్లా. కానీ దేవుడు మహాదేవుడు అనే పేరు పరమశివుడికే ఉంది. మహాదేవ మహావిష్ణు అంటాం, కానీ మహాదేవ అంటే మనం శంకరునిగానే చేస్తాం. ఒక మాట చెప్తారు పెద్దవాళ్ళు, కాశీనగరంలో విశ్వేశం మాధవండుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికర్ణికాం. ఇందులో అందరూ దేవతలు వచ్చారు, గణపతి వచ్చారు, అమ్మవారు వచ్చారు, గంగానది వచ్చింది. మాధవుడు సాలగ్రామ రూపంలో ఉంటాడు కాశీ పట్టణంలో. అలాగే శంకరుడు విశ్వనాథుడిగా ఉంటారు. అక్కడ ఎవరైనా కూడా అక్కడికి వెళితే మహాదేవ్ అంటారు. మనమేమో దేవ అంటాం, వాళ్ళు మహాదేవ్ అని పుల్లక్షరంతో పలుకుతారు నార్త్ వాళ్ళంతా కూడా. అంటే మహాదేవ అనే ఒక శబ్దము ద్వారా ఆయన ఎప్పుడైతే పిలిస్తే, ఒక తల్లి తన శిశువు ఏడిస్తే పరిగెత్తుకుంటూ ఎంత గొప్ప పనిలో ఉన్నా అర్జెంటుగా ఉన్నా పరిగెత్తుకుని పోతుందంటే ఇంకేం ఆలోచించదు. అట్లాగే ఒక గోవు, ఆవు తన శిశువు లేగదూడ దగ్గరికి అంబా అని పిలిస్తే తను ఆహారం తింటున్నా వదిలిపెట్టి పరిగెత్తుకొని పోతుంది. అలాగే మహాదేవ 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 అని పిలిస్తే కాశీ నుండి పరమశివుడు మనం ఎక్కడుంటే అక్కడికి వస్తాడని ఆ శబ్దమునకు అంత ప్రత్యేకమైనటువంటి గొప్ప మాట చెప్పారు పెద్దవాళ్ళు. ఓకే, అయితే గురుగారు మాసమంతా పూజ చేస్తున్నాము, నిత్యము నైవేద్యము నివేదన చేయాల్సి ఉంటుందా? లేదు అని అంటే దానికి ఆల్టర్నేట్ ఇంకేమైనా ఉందంటారా? నివేదన అంటే ప్రసారము. ఎప్పుడైతే భగవంతుడు మనం ఇంట్లో చేసే ప్రతి వస్తువు ప్రసారమే. అందుకు భోజనం చేసేప్పుడు ఏ ప్రసాదం తీసుకున్నా కూడా ఊరికే తినమని చెప్పలే. ఒకసారి ఇది అమృతం కావాలి, ఇది అమృతమైన పదార్థం కావాలని భోజనం చేసేప్పుడు సరే టేబుల్ మిల్స్ తిన్నా ఏదైనా కింద కూర్చొని తినడం విశేషం. కూర్చొని నీళ్లు ప్రోక్షణ చేసి దాని చుట్టూ కూడా ఒకసారి నీళ్లు తిప్పుతారు. శుద్ధం కావాలి, ఇది శుద్ధి కావాలి. అప్పుడు అమృతమైనటువంటి పదార్థాన్ని నివేదన చేస్తారు. లోపల ఒక పరమాత్మ ఉన్నాడు కదా, ఆ పరమాత్మకు ప్రాణాహుతులను 5 సార్లు వేసుకుంటారు. ప్రతిదీ ప్రసారమే. భగవంతుడికి ప్రసారము సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు, ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు. ఎండు ద్రాక్ష ఉంటుంది, లేదా పెసరపప్పు నానబెట్టి, లేదా శనగపప్పు నానబెట్టి పెడితే అది అమృతమైన పదార్థం. మహానివేదనగా కూడా చేస్తాం. పొద్దున సాయంత్రం చేయొచ్చు. ఉదయం ప్రధానంగా ఉంటుంది, సాయంకాలము మనకు వీలును బట్టి. కానీ ఉదయం తప్పకుండా భగవంతుడికి ఇంట్లో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు, పండు కానీ ఏం దొరకకపోతే ఈరోజు నా మనకు సమర్పణ చేస్తున్నాను అని భగవంతుడికి నిత్య నివేదన. మనం ఇంట్లో లేనప్పుడు వేరు విషయం. ఎందుకంటే అక్కడ దేవతలు ఉన్నారనే మనం విశ్వాసంతో ఉన్నాం. ఆయన ఏదో ఒక శిలారూపంలో ఓ పటం రూపంలో ఉన్నాడు అనుకుంటుంది. ఆయన అక్కడిని చూస్తున్నాడు, మనం చేసే పనులను చూస్తున్నాడు అని దండం పెట్టుకుంటాం. బయటకు వెళ్ళి దండం పెడతాం, లేదా మంచి సంకల్పం దండం అంటే ఆయన ఉన్నాడని భావన చేస్తున్నప్పుడు మనం ఇని తింటాము అని కొంచెమే పెట్టేది కనుక నివేదన చేయడం ఉత్తమమైనటువంటి మార్గం. ఓకే, అయితే ఇప్పుడు నేను నెలంతా చేయలేను, నాకు వీలు పడదు, హడావిడిలో చేసేదానికన్నా చేయకుండా ఉండడమే ఉత్తమం అనుకునే వాళ్ళు ప్రత్యేకమైన తిథులు ఏమైనా ఉన్నాయా ఈ మాసంలో? అవి చేసుకుంటే మాసమంతా చేసిన ఫలితం కలిగే అవకాశం ఉంటుందంటారా? పౌర్ణమి, అందుగురించి కార్తీక పౌర్ణమి విశేషంగా చెప్పబడ్డది. కార్తీక పౌర్ణమి చాలా విశేషం. కార్తీక పౌర్ణమి రోజు ఈ నెల రోజులు చేయలేకపోవడం అంటే ఇది సులభంగా ఉంది, ఇదే మార్గం తీసుకోమని కాదు. ఎందుకంటే మన పెద్దవాళ్ళు సత్యనారాయణ వ్రతంలో చెప్తారు. స్కాంద పురాణంలో సత్యనారాయణ వ్రతం ఎప్పుడు చేయాలని నారద మహర్షి నారాయణమూర్తిని అడిగితే ఎప్పుడు చేయాలంటే ఆయన ఏం చెప్తాడంటే మాఘమాసము, కార్తీక మాసం, వైశాఖ మాసం పౌర్ణమి నందు కానీ చేస్తే మళ్ళీ అంటే ఇంకో రోజు చేయొద్దనిగా చెప్పింది. రోజు చేయవచ్చు అంటే మనకు రోజు ఉంది కదా అని ఇంకా ఆల్టర్నేట్ చూసుకుంటాం. కనుక దీంట్లో విశేషము కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా విశేషం. అందులో ఏకాదశి రోజు, తర్వాత చివరగా ఉండేటువంటి మనకు మధ్యలో వచ్చేటువంటి చివరి చతుర్దశి రోజు, ముఖ్యంగా పౌర్ణమి రోజు ఒక్కరోజు భగవంతుని అర్చన చేస్తే కార్తీక మాసంలో ప్రతిరోజు చేసినట్టు. ఎప్పుడు ఇది మిగతా రోజులు చేయలేకపోతే
ఇప్పుడు పౌర్ణమి రోజు అంటే డే అంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపారాధన అయిన తర్వాత భోజనం చేయాల్సి ఉంటుందా, లేదంటే మరుసటి రోజు చేయాల్సి ఉంటుందా గురుగారు? అది ఏకాదశి నియమం మరుసటి రోజు. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఉదయమే ప్రొద్దున్నే ఇంకెప్పుడే అప్పుడు మామూలుగా బ్రేక్ఫాస్ట్ చేసే సమయంలోనే భోజనం చేసేస్తాం రాత్రి నిన్నటి రోజు అంతా. కానీ పౌర్ణమి రోజు రాత్రి భోజనం చేయొచ్చు. ఇక్కడ ఉదయం అంతా ఉపవాసం ఉండి, ఉపవాసం అంటే కూడా ఆహారం లేకుండా ఉండడం కాదు, భగవంతుడి దగ్గరగా ఉండడం. బాగా ఎక్కువగా తింటే నిద్ర వచ్చేస్తుంది, కనుక నిద్ర రాకుండా ఉండాలంటే మితాహారం, కొంచెం ఆహారం. అందుకొచ్చే ఫలాహారం అంటారు. ఫలములను స్వీకరించడం అంటే ఉడకని పదార్థములు. ఉడకని పదార్థములని కానీ ఉపహారం అంటే టిఫిన్ అని దానికి ఒక కొత్త పేరు పెట్టి మిగతా ఇంకా తినేటువంటి ఇడ్లీలు వడాలు బాగా తింటే అని కాదు, అది ఉడికిందే కదా, పచనమైనటువంటిది. అగ్ని ద్వారా ఎప్పుడైతే అయిందో అది మనకు ఆహార కిందికి వస్తుంది, భోజన కిందికి. కానీ మనం మితాహారంగా పళ్ళు తీసుకోవాలి. శరీర ధర్మాన్ని బట్టి ఆరోగ్యంలో కొన్ని మందులు వేసుకోవాల్సి వస్తే అప్పుడు వేరు. ఎవరైతే ఉండగలుగుతారో భక్తిగా శ్రద్ధగానే ఉండాలి. నేను కేవలం ఈరోజు ఒక 6 గంటలు నేను ఉండగలుగుతాను, అంతవరకే. 6 గంటల తర్వాత భయంకరంగా ఇబ్బంది పడుతూ నిద్ర తీసుకొని కొంచెం బయటకు వెళ్ళి ఇలా వద్దు. ఉపవాసం అంటేనే భగవంతు దగ్గరగా ఉండడం కనుక ఆ రోజు సాయంకాలం నక్తం అంటారు దాన్ని, రాత్రి భోజనం చేయడం నక్తం. ఉదయం అంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయడం కనుక అది రాత్రి తప్పకుండా భోజనం చేయొచ్చు. ఓకే, చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. మా సందేహాలన్నింటినీ కూడా చక్కగా నివృత్తి చేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.